అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు అందమైన కుటుంబం. ఈరోజు నేను బీరకాయ పొట్టు పచ్చడి చేయబోతున్నాను. ఎలా చేశానో చూద్దానండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను. కళాయి వేడెక్కాక 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే కారానికి తగ్గ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. 2 స్పూన్ల పల్లీలు వేసుకున్నాను. 1 స్పూన్ వెల్లుల్లి వేసుకున్నాను. నేను బీరకాయ పొట్టుని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. అది బాగా మగ్గేదాకా కలుపుతూ ఉండాలి. కొన్ని ధనియాలు వేసుకున్నాను. ఇవి బాగా మగ్గిన తర్వాత 2 టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా కూడా కొంచెం మగ్గాలి. మగ్గితే ఆ బీరకాయకి అనేది టమాటా గుజ్జు పడితే టేస్ట్ బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో చింతపండు వేసుకోవచ్చు. నేనైతే చింతపండు యూజ్ చేయలేదు. అవి బాగా మగ్గిన తర్వాత చల్లార్చి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవడమే. కొంతమంది బీరకాయ పొట్టును పచ్చడి చేయగానే బీరకాయ పొట్టు దాన్ని పడేయకుండా వాడారా అనుకుంటారు. బీరకాయ పొట్టు వల్ల చాలా లాభాలు ఉన్నాయి. పీచు పదార్థాలు తినడం వల్ల మనకు మోషన్ ఫ్రీ అవుద్ది. అలాగే చాలా రకాల ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. కాబట్టి అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకొని తింటే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.